ప్రైజ్ లార్డ్. నా పేరు రత్నకుమారి. నేను భీమడోలు నుంచి వచ్చానండి. అయితే మేము పోయిన సంవత్సరం డిఎస్సి మా హస్బెండ్ రాశారండి. అయితే ఎగ్జామ్ పోస్ట్ అయితే రాలేదు. ఒక 5 మార్క్స్లో పోస్ట్ పోయిందండి. అయితే మేము ఇదివరకు వైజాగ్లో ఉండేవాళ్ళము. మా మావయ్య గారు రిటైర్మెంట్ అయిపోయారని మా సొంత ఊరు వచ్చినప్పటికీ ఇక్కడ జాబ్ ఆఫర్స్ అనేవి మాకు సరిగ్గా రాలేదు. తర్వాత ఇక్కడ 7 వారాలు తిరిగానండి మా హస్బెండ్ జాబ్ కోసము. అయితే ఫాస్ట్ గారు లాస్ట్ వారంలో అన్నారు, మీ ఆయనకి ఉద్యోగం వస్తుందమ్మా అన్నారు. అయితే మాకు డిఎస్సి రాలేదు. అయినా సరే దేవుడి మీద నమ్మకం వదలకుండాను మేము అలాగే ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. అయితే చిన్న స్కూల్లోని 20K శాలరీతోని జాబ్ వచ్చింది. అయినా సరే మేము కొంచెం చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళము. అయితే దేవుని చిత్త ప్రకారం ఏమైందంటే పేపర్లో యాడ్ చూసి ఒక పెద్ద ఇన్స్టిట్యూట్లోని స్కూలు అండ్ కాలేజీలోని యాడ్ వచ్చింది, వేకెన్సీ ఉందని. మా హస్బెండ్ వెళ్ళారు. దేవుని చిత్తం అయితే ఉద్యోగం వచ్చినా రాకపోయినా ఆయన నామానికే మహిమ కలగాలని ఆ రోజు నేను ప్రేయర్ చేసుకున్నాను. అదే రోజున టీవీలోని ఇసాకయ్య గారిది వాక్యం అనేది వచ్చింది. ఇదివరకు ఏ విధంగా దేవుడు నీకు తోడై ఉన్నాడో ఇప్పుడు కూడా దేవుడు తోడై ఉన్నాడని దేవుడు నాతో మాట్లాడారు. అప్పుడే అనుకున్నాను, నా భర్తకు ఉద్యోగం వస్తే నేను వెళ్ళి సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నానండి. అలాగే నా భర్తకు 1 గంటలోనే నా భర్త వచ్చి ఫోన్ చేసి నాకు జాబ్ వచ్చింది అని, డబల్ శాలరీ అండి ఇప్పుడు దాకా. దేవుడికి చాలా నేను ఎంతో కృతజ్ఞతలై ఉన్నానండి. అలాగే నేను నిన్నే బండి కొనుక్కున్నానండి. నా భర్త బండి లేక చాలా ఇబ్బంది పడుతుండేవాడు. నిన్నే నేను బండి కొనుక్కున్నాను. దేవుడు ఎంతగానో నా అభివృద్ధి పరిచారండి. అందుకు దేవునికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే ఇసాక్ ఫాస్టర్ గారికి నా ప్రత్యేకమైన వందనాలండి.